నమస్తే, వెల్కమ్ టు వైకే డైరీస్. రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి ప్రపంచంలో భారతీయ సినిమా జెండాను సమున్నతంగా ఎగరేసినవాడు. ఆస్కార్ అవార్డులో తెలుగు సినిమా పేరు వినిపించినవాడు. పాన్ ఇండియా సినిమాను పరిచయం చేసినవాడు. ఒక సినిమాతో 1000 కోట్లు కలెక్షన్ రాబట్టొచ్చని నిరూపించినవాడు. ఫ్లాప్ అనేది లేకుండా వరుస హిట్స్ తీసి చూపించినవాడు. తీసిన సినిమాలు డజనే అయినా రాజమౌళి ఇంపాక్ట్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటి మీద పడేలా చేయగలిగాడు. కేవలం తన క్రియేటివిటీ క్యాలిబర్తోనే ఇవన్నీ సాధించాడు. అలాంటి రాజమౌళి నేడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నెగిటివ్ కామెంట్స్ భరించాల్సి వస్తోంది. అంతా ఒకే ఒక కారణంతో, ఒకే ఒక డైలాగ్తో చాలా క్యాజువల్గా మాట వదిలేస్తే అది తిరిగి బూమ్రాంగ్లా తన్నే చుట్టేసింది. వారణాసి అనే సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాలా ప్రతిష్టాత్మకంగా పాన్ వరల్డ్ సినిమాగా తీస్తున్నాడు రాజమౌళి. అందులో అవతారాలు, యుగాలు అన్నీ చూపిస్తాడని గ్లిమ్స్ చూస్తేనే తెలిసిపోతుంది. అందులో దశావతారం దాకా చూపించేలా ఉన్నాడు. మరి భగవంతుడి అవతారాలని చూపిస్తున్న రాజమౌళి, అది కూడా ప్రపంచ వెండి తెరపై చూపించబోతున్న దర్శకుడు ప్రతి ఖండాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. తెలుగు సినిమా కాలర్ ఎగరేసేలా చేసిన ఈ డైరెక్టర్ దేవుడి మీద నమ్మకం లేదు అనే మాట అన్నందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. భారీగా ఈవెంట్ ప్లాన్ చేసి గ్లిమ్స్ విత్ టైటిల్ రిలీజ్ చేసే టైంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మనోడి వెనక హనుమంతుడు ఉన్నాడని, ఆయనే నడిపిస్తున్నాడని అన్నాడు. అదే టైంలో గ్లిమ్స్ వీడియో ప్లే కాలేదు. దీంతో అక్కడున్న లక్షలాది ఆడియన్స్ అరుపులు, కేకలు పెట్టారు. అప్పుడు రాజమౌళి మాట్లాడుతూ, ఇదేనా హనుమంతుడు వెనక ఉండటం అంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటూ అనేశాడు. అప్పటి నుంచి మొదలైన ట్రోలింగ్ నేటికి కొనసాగుతూనే ఉంది. ఆస్తికులంతా రాజమౌళిని నిలదీస్తుంటే వర్మలాంటి కొందరు నాస్తికులు తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఎవరి అభిప్రాయం వారిది, రాజమౌళి ఎందుకు తప్పుపడుతున్నారని నిలదీస్తున్నారు. దేవుడి మీద సినిమా తీస్తారు కానీ దేవుడి మీద నమ్మకం లేదంటారా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారం కోసం దేవుడు కావాలా లేకపోతే వద్దా అని కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇలా వివాదం అంతకంతకు పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. రాజమౌళి అలా అంటాం రైటా రాంగా? రాజమౌళిని వీళ్ళు తప్పుపట్టడం రైటా రాంగా? ఏది రైట్, ఏది రాంగ్? డిబేట్లో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, బీజేపీ నేత, అలాగే కోటేశ్వరరావు గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్తే సార్ ఇద్దరికి. నమస్తే సార్. బీజేపీ నేతలు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ కొంతమంది చేస్తున్న కామెంట్స్ మీకు తెలిసిందే. సో శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు జరుగుతుందంతా పబ్లిసిటీ కోసమా లేక నిజంగానే రాజమౌళి తప్పు మాట్లాడా? పబ్లిసిటీ కోసమా లేకపోతే మరొకట అనేటువంటి దాన్ని ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు సినిమా బిజినెస్ లో ఉన్నారు. సినిమా బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు గతంలో అనేకమైనటువంటి టాక్టిక్స్ తోటి తమ చిత్రాలకి ప్రచారం తెచ్చుకున్నారు అనేది ఒక వాస్తవం. ఆ పూర్వ రంగంలో ఎవరు ఏదైనా వ్యాఖ్యానించడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది. అయితే అది తప్ప రైటా అనేటువంటిది జడ్జిమెంట్ చేయడానికి ఎవరికి రైట్ లేదనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఈ నేపథ్యంలో చూసినప్పుడు రాజమౌళి గారు అనేక సినిమాలు తీశారు. పౌరాణిక సినిమాలు తీశారు, లేదా కాల్పనిక సినిమాలు తీశారు, లేదా సాంఘికమైనటువంటి సినిమాలు తీశారు. వాటన్నిటి సందర్భంగాను ఎలాంటి వివాదము రాలేదు. తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని, తనకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పారు. అదేమీ రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదే. అది రాజ్యాంగంలో అటువంటిది ఏమన్నా ఉన్నదా? లేదు కదా. అందుకని రాజ్యాంగ విరుద్ధం కానప్పుడు ఎవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని వాళ్ళు వెల్లడించడానికి స్వేచ్ఛ ఉన్నది. అంతవరకే చూడాలి తప్ప నువ్వు దేవుడికి సంబంధించినటువంటి సినిమాలు తీస్తున్నావు, సినిమాలు తీసేటప్పుడు నమ్మకం లేదని చెప్పేసి ఎట్లా చెప్తావు? అవన్నీ వ్యక్తిగతమైనటువంటి అంశాలు. దేవుడి పేరుతో చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దేవుడి పేరుతో చేస్తున్నటువంటి దారుణాలు ఈ దేశంలో, ప్రపంచంలో, అది ఏ దేశమైనా కావచ్చు, అది ఇస్లామిక్ దేశమైనా కావచ్చు, లేదా క్రైస్తవ దేశమైనా కావచ్చు, మరొక మత దేశమైనా కావచ్చు, ఆ పేరుతో జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని రాజమౌళి వ్యాఖ్యల మీద ఇంతగా స్పందించి, ఇంతగా ఈ విధమైనటువంటి ట్రోలింగ్ కానీ లేదా
ఆ విధమైనటువంటి భావజాల దాడి కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు. రాజమౌళి తన అభిప్రాయాల్ని స్పష్టంగానే చెప్పాడు. అందులో ఏమి కించపరిచింది ఏమీ లేదు కదా. ఏ దేవుడిని లేదా ఒక దేవుడి పేరు పెట్టి ఒక దేవత పేరు పెట్టి కించపరిచింది ఏమీ లేదు. తన అభిప్రాయాలు చెప్పుకున్నాడు. మ్యాటర్ అండ్ అంతే. అంతకు మించి దాన్ని సాగదీయడం అంటే ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏమిటనేటువంటిదే ప్రశ్న. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతిదానికి మనోభావాల్ని గాయపరుచుకుంటారు. మనోభావాలను గాయపరుచుకొని ఇతరుల మనోభావాలు మొత్తం వాళ్ళే సొంతం అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. మనోభావాలు ఎవరి మనోభావాలు వారికి ఉంటాయి. నేనున్నాను, నాకు రాజ్యాంగం ఏం చెప్పింది? సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ భావనల్ని ప్రచారం చేయాలి అని చెప్పేసి రాజ్యాంగం నిర్దేశించింది. కానీ కరోనా సమయంలో చూసాం మనం, లేదా ఇతరత్ర అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఎన్ని అశాస్త్రీయమైనటువంటి అంశాలని మరి దేశంలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు, ఎన్ని ప్రచారం చేశారు, ఎన్ని మీడియా సంస్థలు వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాయి. మరి నా మనోభావాన్ని దెబ్బతీశారు. రాజ్యాంగాన్ని పాటించేట్టు రాజ్యాంగ సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని అనుకునేటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి పిలుపది. పోనీ ఒకవేళ మీకు అటువంటి సైంటిఫిక్ టెంపర్ వద్దు, మనకు మూఢనమ్మకాలే కావాలా, మూఢ విశ్వాసాలే కావాలనుకుంటే తీసేయండి రాజ్యాంగాన్ని. మీకు పూర్తిగా అధికారం ఉంది కదా. అందుకని రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి ఉనికిలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది, శాస్త్రీయ విజ్ఞానం అనేటువంటిది దాన్ని ప్రచారం చేయాలి. దానికి విరుద్ధమైనటువంటి ప్రచారం సాగుతూ నా మనోభావాలను అనేక మంది గాయపరుస్తున్నారు. కానీ నేనేమి కోర్టు కేసులు పెట్టట్లేదు, లేకపోతే వీధుల్లోకి కర్రలు పట్టుకొని దాడులు చేయడానికి ఎవరు రావట్లా. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. అంతవరకు అది ఎవరైనా చెప్పుకోవచ్చు. శ్యాంప్రసాద్ రెడ్డి గారైనా ఆయన అభిప్రాయం చెప్పొచ్చు, లేకపోతే ఇంకోళ్ళైనా చెప్పొచ్చు. కానీ కేసులు దాడులు చేస్తాము, బయట తిరిగినేమో ఎట్లా తీస్తారో ఇదంటే ఇది ఏమన్నా డబోలు వ్యవహారమా? ఇది ఏమన్నా ఆటవిక రాజ్యమా? ఇది మన చేతుల్లోకి తీసుకోవడానికి. అందుకని చట్ట ప్రకారమే ఎవరైనా వ్యవహరించాలి. రాజమౌళి గారు తన పరిధులను ఏమి అతిక్రమించలేదు. ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ లేదా అది వేరే అంశం. నేనైతే మాత్రం రాజమౌళిని నేనైతే తప్పు పట్టలేదు. రైట్ సార్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరేమంటారు సార్? నమస్తే అండి శ్రీనివాస్ గారు, కోటేశ్వర గారు, నమస్కారం. అంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా రాజమౌళి ఆయనకి వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం ఉండడం లేదా నమ్మకం ఉండడం లేకపోవడం అనేది ఆయన పూర్తి ఇష్టం అండి. ఆయన వ్యక్తిగతమైన అంశం అది. భగవంతుడిని ఖచ్చితంగా నమ్మాలి అని ఎవరు బలవంతం చేయలేరు. ఆయనకి నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం. అయితే ఆయన అక్కడ ప్రస్తావించిన ఇంకొక విషయం ఏంటంటే, మా నాన్నగారు హనుమంతుడు ముందుకు నడిపిస్తున్నాడు మా అబ్బాయిని అని చెప్పాడు. అయితే ఇక్కడ నాకు ఇబ్బందులు వచ్చాయి, ఇదేనా నడిపించడం అని నాకు కోపం వచ్చింది అని ఆయన అన్నాడు. నమ్మకం లేదని ఆయనే అంటాడు, మరోవైపు దేవుడి పైన కోపం వచ్చిందని ఆయనే అంటాడు. దేవుడి పైన నమ్మకం లేదు, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మవు, మరి దేవుడి మీద కోపం ఏంది? ఎందుకు వచ్చింది కోపం? కాబట్టి ఇట్లాంటి ఒక సంబంధం లేనటువంటి పద్ధతుల్లో మాట్లాడటం ఇది ఖచ్చితంగా కోట్లాది హిందువుల యొక్క విశ్వాసాలని అవహేళన చేసేటట్టుగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కోట్లాది హిందువులకి ఆరాధ్య దైవం హనుమంతుడు. ఒక శక్తికి ప్రతీకగా, విశ్వాసానికి ప్రతీకగా, భక్తికి ప్రతీకగా హనుమంతుడిని మేము ఆరాధిస్తాం. అలాంటి హనుమంతుడిని ఈయన ఇదేనా నడిపించడం అనే పద్ధతిలో మాట్లాడటం లేదా అవమానించినట్టుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాస్తికుడు అయితే సంతోషం. రైట్, ఒక్క నిమిషం శ్యాంప్రసాద్ రెడ్డి గారు. రైట్, మీరు చెప్తున్నారు నేను హనుమంతుడి భక్తుడినే సార్, ఓకేనా? నేను దేవుడిని రోజు హనుమంత గుడికి వెళ్తాను, ఆంజనేయ స్వామిని పూజిస్తాను, అంతా చేస్తాను. నాకేదైనా ఒక రోజు ఏదైనా పని కాకపోతే ఏంట్రా ఇట్లా చేశాడు నాకు ఈయన అనుకుంటాను. అప్పుడు నేను హిందువునైనా కూడా నేను ఆ విశ్వాసాన్ని వీటన్నిటిని త్రోసిపుచ్చినట్ట, నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్ట, లేదా తప్పు చేసినట్ట అట్లా భావించవచ్చా? నన్ను కూడా వ్యక్తిగతంగా అనుకోవటం వేరు, బహిరంగంగా దాన్ని వ్యక్తం చేయటం వేరండి. కోట్లాది మంది ఆయన సెలబ్రిటీ కదా సార్, ఆయన ఆ ఫంక్షన్ లో ఖచ్చితంగా అవమానం. ఇంకొకటి, ఆయన అక్కడ నేను దేవుణ్ణి నమ్ముతానని చెప్పలా, నేను భక్తితో ప్రయత్నం చేశాను, ఫెయిల్ అయ్యాను, నన్ను ఆయన సరిగా నడిపించలేదు అని ఉంటే సంతోషం. ఆయన మాట అనలేదు, నాకు నమ్మకం లేదు అని ఒకవైపు అంటూనే ఆయన మళ్ళీ
భగవంతుని ఆక్షేపించినట్టుగా మాట్లాడాడు. ఉమ్, ఇది సరైన పద్ధతి కాదు. నమ్మకం ఉండి మాట్లాడితే దాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయొచ్చు. ఆయన అసలు నాకు నమ్మకమే లేదని ఒకవైపు చెప్తూ ఇలా ఆక్షేపించినట్టుగా మాట్లాడటం సరికాదు. అంటే ఇంకొకటి వీళ్ళు చాలా పెద్ద విస్తృతమైనటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ అవలంబించేటువంటి వాళ్ళు. ఉమ్, సో ఇప్పుడు ఇవాళ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఆ చేస్తున్నటువంటి ఒక స్ట్రాటజీలో కూడా ఇది భాగం కావచ్చు, వ్యూహంలో కూడా భాగం కావచ్చు. వాళ్ళ ప్రమోషన్ ఏమో కానీ మీ బీజేపీ నేతలు బాగా ప్రమోషన్ ఇచ్చేసారు సార్ ఆ సినిమా. వాళ్ళకన్నా మీ బీజేపీ నేతలు ఎక్కువ ప్రమోషన్ ఇచ్చారు సార్ ఆ మూవీకి ఆల్రెడీ, వారణాసి సినిమాకి. అది తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. ఉమ్, అది తెలుసు కాబట్టే ఆయన తెలివిగా చెప్పారు కదా, మార్కెటింగ్ లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అండి. ఉమ్. సో వాళ్ళ ప్రోడక్ట్ ని వాళ్ళు ఎట్లా మార్కెట్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు. సార్ ఆ గ్లింప్స్ మీరు చూస్తుంటారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆ గ్లింప్స్ మీరు చూస్తుంటారు కదా, దాంట్లో హనుమంతుడు లంకా దహనంగా చూపించారు, మాత శాంభవి మాత సంబంధించి చూపించారు, అంటార్కిటికా చూపించారు, ఆఫ్రికా చూపించారు, తర్వాత వృషభం మీద ఆయన రావటం త్రిశూలం పట్టుకుని ఇంత చూపిస్తూ దేవుడికి సంబంధించి మొత్తం ఆ సినిమా అంతా హిందూ విశ్వాసాలు అనుకోండి లేకపోతే హిందూ మతానికి సంబంధించి ఎలివేట్ చేస్తూ వచ్చారు. ఏదో ఒక చిన్న మాట ఆయన ఏదో ఇబ్బంది పడో లేకపోతే బాధ కలిగో అన్నాడంటే దాన్ని ఎందుకు మీరు ఇంత రైజ్ చేశారో అర్థం కాలేదు సార్. ఎవరే రైజ్ చేయలేదండి. సోషల్ మీడియా ఇవాళ ఏ చిన్న సంఘటన జరిగినా అందులో సో రాజమౌళి అంటే అతను చాలా పెద్ద డైరెక్టర్, పాపులారిటీ ఉన్నటువంటి వాడు. ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా సక్సెస్ఫుల్ గా ఆయన కెరీర్ కొనసాగుతా ఉంది. అదే నేను చెప్పి మీరే అంటారు, మీరే అవార్డులు ఇస్తారు, మీ ప్రభుత్వాలే అవార్డు ఇస్తారు, మీరే తిడుతుంటారు. ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడినప్పుడు దాని ఇంపాక్ట్ సొసైటీ పైన ఉంటుందండి. అదే మేము చెప్పేది కూడా ఏంటంటే ఇట్లాంటి సొసైటీని ప్రభావితం చేయలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాస్త బాధ్యతాయుతంగా ఇతరులు నొచ్చుకోకుండా ఉండేటట్టుగా, ముఖ్యంగా వర్గాలకు వర్గాలు కొన్ని సెక్షన్స్ నొచ్చుకునేటట్టుగా ఇట్లా ప్రవర్తించడం మాట్లాడటం సబబు కాదనేది మనం చేసుకుంటున్నటువంటి విన్నపం అండి. ఇక్కడ ఏదో ఆయన్ని ప్రమోట్ చేయడమో ఆయన్ని తక్కువ చేయడమో అంత ఓపిక ఇక్కడ బీజేపీకి లేదు, అంత టైం లేదు. బీజేపీ పట్టించుకోవాల్సిన విషయాలు, సాల్వ్ చేయాల్సిన విషయాలు దేశవ్యాప్తంగా చాలా చాలా ఉన్నాయి. ఇవాళ రాజమౌళి చేసే వ్యాఖ్యలపైన, రామ్ గోపాల్ వర్మ చేసే వ్యాఖ్యలపైన స్పందిస్తా కూర్చునే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లేదు. కానీ రాజా సింగ్, ఈ మాధవీలత గారు, చికోటి ప్రవీణ్ గారు, బండి సంజయ్ గారు వీళ్ళకేం పని పాట లేదా అంటారు? ఎవరైనా సరే వ్యక్తిగతంగా కొంతమంది మాట్లాడుతుంటారు, వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలే తప్ప అదేదో పార్టీ పరంగా, పార్టీ పాలసీ విధానంగా, పార్టీ స్పందనగా మనం భావించడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. సార్ మీరు అనుకుంటుంది కరెక్టే, కానీ ఇక్కడ కనిపిస్తుంది అంటే బీజేపీ నేతలనే వస్తుంది సార్ తెర మీదకి. శ్యాంప్రసాద్ గారు వినపడుతుందా సార్? క్లారిటీ లేదు సార్, వాయిస్ క్లియర్ గా లేదు సార్. సార్ మీరు అంటున్నారు ఇది వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు అంటారు. కానీ ఇక్కడ వాళ్ళు పార్టీనే ముందుకు పెట్టుకుని రాజా సింగ్ గారు కానీ, మాధవీలత, చికోటి ప్రవీణ్ అంతా పార్టీ పరంగానే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే రాజా సింగ్ ఇప్పుడు పార్టీలో ఉన్నారా సార్? పక్కన కూడా బీజేపీ లీడరే కదా సార్ ఆయన. రాజా సింగ్ పేరు వినపడగానే బీజేపీ అంటారా కదా? అదే మీరే అర్థం చేసుకోవాలి. నేను దానికి అంతకంటే మరి చికోటి ప్రవీణ్ ఆయన కూడా మాట్లాడుతున్నారు. నవ్వొస్తుంది సార్, ఎందుకంటే కొంతమంది లీడర్లు మాట్లాడుతుంటే మీరు చెప్పినట్టుగా చాలా పనులు ఉన్నాయి సార్, సమాజంలో చాలా పనులు ఉన్నాయి చేయాల్సి ఉంటే, అవి పక్కన పెట్టి రాజమౌళి ఏదో అన్నాడు అంటారు ఏంటి సార్? అంత అవసరమా? అంటే ఈ సినిమా హిట్ అయితే పబ్లిసిటీ, ఒకవేళ సినిమా ఫట్ అయితేనే ఒబేసిటీ అవుతుంది. ఏమంటారు కోటేశ్వరరావు గారు? అంతే సార్. ఇప్పుడు ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే దాంతో మనకి నిమిత్తం లేదండి. ఆ సినిమాలో సరుకుంటే లేదా జనం చూస్తే అందరూ వెళ్తారు, సరుకు లేకపోతే ఫట్ అవుతుంది. అదంతా కమర్షియల్, వాణిజ్యం అది. అందుకని అనేక సినిమాలు పెద్ద పెద్ద ఆశతో తీసినవన్నీ కూడా హిట్ కాలేదు. ఎలాంటి ఆశలు లేకుండా సాధారణంగా తీసినటువంటివి అనేక సినిమాలు జనానికి కనెక్ట్ అయ్యి పెద్ద ఎత్తున విజయాలు సాధించాయి. ఇక్కడ రాజమౌళి గారు ఏ సందర్భంలో అన్నారు, ఆయన తండ్రి చేసినటువంటి వ్యాఖ్యని మనం వదిలేసి, ఆయన తండ్రి మరి ఎందుకు వ్యాఖ్యానించినట్టు? ఆయన ఆస్తికుడే కావచ్చు, ఆయనకి విశ్వాసాలు ఉండొచ్చు. మరి ఆ విధంగా ఆయన తండ్రి కూడా, విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రముఖుడే కదా.
ఒక రచయితగా ప్రముఖ కథ ప్రముఖుడే రచయిత కదా, ఆయన. బహుశా ఆయన బీజేపీ నాయకుడు కూడా నాకు అవును సార్. తెలిసినంత వరకు. ఉమ్, విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి బీజేపీ నాయకుడు కాదు నాకైతే తెలియదు ఆయన కానీ కాదులేట్ సార్, ఆయన విజయేంద్ర వరకే ప్రసాద్ పార్లమెంట్ బీజేపీ కి. నాయకుడుగా కూడా ఉన్నాడు. ఉమ్, మరి ఆయన చేసినటువంటి దాని మీద ఉమ్, రాజమౌళి గారు హేతు పద్ధతిని, మరి అలాంటి హనుమంతుడు ఈ విధంగా చేయటం ఏమిటనేటువంటిది హేతు పద్ధతిని ఆయన ప్రశ్నించాడు. ఉమ్, హేతు పద్ధతిని ప్రశ్నించడమే తప్ప, హేతు పద్ధతి ప్రశ్నించడం తప్ప ఏ భారతీయ సాంప్రదాయం చెప్పింది దీనిలో ఫలానా హేతు పద్ధతిని ప్రశ్నించడం తప్పని? భారతీయ సాంప్రదాయం చూసినప్పుడు హేతువాదులు కూడా మరి చరిత్రలో ఉన్నారు కదా. ఉమ్, అది తప్పెట్లా అవుతుంది? హేతు పద్ధతిని ప్రశ్నించడాన్ని మనోభావాలను దెబ్బతీయటంగా చిత్రిస్తున్నారు. అది ప్రమాదకరమైనటువంటి ధోరణి. హేతు పద్ధతిని ప్రశ్నించేటువంటి ఎవరికైనా ఉంటది. ఇప్పుడు మనం చూడండి, పాత సినిమాలు కానివ్వండి, అనేక సినిమాలు చూడండి. సార్. ఉన్నావా, నువ్వు అసలు ఉన్నావా, ఉంటే ఇలా చేస్తావా అని చెప్పేసి పాటల్లోనే మనం ఉంది. రోజు పాటలు వింటాం కదా ఎస్ మనం. సార్, ఎస్ సార్. కళ్ళు మూసుకున్నావా, లేకపోతే ఇట్లాంటి అన్ని మాటలు ఉన్నప్పుడు అప్పుడు మరి మనోభావాలు ఏం దెబ్బతినలా. ఇప్పుడు ఎందుకు దెబ్బతింటున్నాయి? అనేక సినిమాలు చూడండి, పాత సినిమాలు కావాలంటే అనేక సినిమాల్లో దేవుడికి ప్రశ్నించేటువంటి సినిమాలు లేదా ఈ విధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ధోరణులు గతంలో వచ్చాయి. మరి అప్పుడేమి మనోభావాలు దెబ్బతినలా? అప్పుడు హిందువులు లేరా? అందుకని ఇప్పుడు ఎందుకంటే మనోభావాల పేరుతో రాజకీయం నడుపుతున్నారు. ఆ రాజకీయం నడిపేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి వాయిస్ అవకాశంగా రావట్లేదండి. దొరికింది. ఆ రాజాసింగ్ ఎక్కడ, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే బీజేపీలో ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మనోభావాల పేరుతోటి రాజకీయం నడిపేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా దొరికింది. సార్, దాన్ని వాడుకుంటున్నారు. కానీ దీనివల్ల శ్యాంప్రసాద్ లాంటి బీజేపీకి పెద్దలు చెప్తున్నారు కదా రాజకీయంగా సార్. ఏదో లబ్ధి కలుగుతుందని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే ఇలాంటి లబ్ధులు అనేకం చూసాం. ఉమ్, మనం జూబ్లీ హిల్స్ ఎన్నికలో కూడా ఉమ్, ఇలాంటి వాటినే తీసుకొచ్చి 80% ఉన్నటువంటి హిందువులందరూ ఓటు వేయాలి అది అని ఇదని అదే విధమైనటువంటి ధోరణితో బండి సంజయ్ మాట్లాడారు. ఏమైంది? ఉన్న ఓట్లు కూడా పోయినాయి. ఉమ్, అందుకని ప్రతి దాన్ని ఈ విధంగా రాజకీయాలు చేసి ఎదుటి వాళ్ళని నోరు మూయించేటువంటి బాలా ప్రదర్శన ఒక విధంగా చెప్పాలంటే ఇదొక ఉగ్రవాదం. ఉమ్, ఇదొక ఉగ్రవాదం. మనోభావాల పేరుతోటి ఎవరిని నోరెత్తకుండా, ఏ హేతు పద్ధతిని ప్రశ్నించకుండా, దేన్ని ప్రశ్నించకుండా చేయడం అనేటువంటి ఇదొక ఉగ్రవాదం. ఇది చాలా ప్రమాదకరం అనేది నా అభిప్రాయం. సార్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు చాలా మంచిగా చెప్పారు సార్. అంటే పార్టీలకి సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉంటుంది. కానీ నేనైతే ఇట్లా జరిగింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారు వినపడుతుంది నా మాట? ఇప్పుడు శ్రీనివాస్ గారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏమిటి? మాధవీలత గారు బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేశారు. ఎస్ సార్. మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటి? అంటే చికోటి ప్రవీణ్ గారు కూడా ఇప్పుడు పార్టీలో. ఎస్, నేను అదే అడగబోతున్నా. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి, లేదా వాళ్ళ సమావేశాల్లో మాట్లాడుకోవాలి. అన్ని బహిరంగంగా మాట్లాడినవి కదా. బహిరంగ మాట్లాడి మా వ్యక్తిగతం అంటే ఎట్లా కుదురుతుంది? నేను అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు పెద్దలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే ఒక మర్యాద ఉంది సార్. వినపడుతుందా శ్యాంప్రసాద్ రెడ్డి గారు? నాకు అదే కోటేశ్వరరావు గారు వాయిస్ క్లియర్ గా లేదండి. వారు ఏం మాట్లాడారో నాకు నేను చెప్తాను సార్. సార్ అనేది కూడా ఏంటంటే, మీరు ఇంతకుముందు అన్నట్టు పార్టీకి సంబంధం లేకుండా ఈ మాధవీలత కానీ రాజాసింగ్ ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియదు. రైట్, చికోటి ప్రవీణ్ బండి వీళ్ళంతా వ్యక్తిగతం ఎలా తీసుకుంటారు సార్? వీళ్ళంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటూ బీజేపీ పార్టీ తరఫున. నేనేమంటున్నానంటే పార్టీ అధికారికంగా తీసుకోవాల్సినంత పెద్ద ఇష్యూ కాదు ఇది అంటున్నారు. మరి ఎందుకు తీసుకుంటున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడారు, చికోటి ప్రవీణ్ నేనైతే బీజేపీలో ఉన్నట్టే కదా సార్. నేనైతే ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలనే అనుకుంటున్నాను. దాంట్లో తప్పేం లేదు. రాజమౌళికి ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో, బండి సంజయ్ గారికి, మాధవీలత గారికి, వీరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నాకు కూడా ఉంటుంది. కానీ కొందరు వ్యక్తులు కొందరి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, మిగతా వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాక్సెప్ట్ చేయరు. ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ అసలు ఉన్నావా అనే పాటలు వచ్చాయి, అప్పుడంతా ఏం చేశారు అని ఎక్కడెక్కడో గత చరిత్రనంతా తవ్వుతున్నారు. అంటే నాకు అది క్లారిటీ లేదు వారు ఏం అదే అంటున్నారు. అప్పుడు సినిమా పాటల్లో ఈ విధంగా దేవుడిని అన్నారు కదా, మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. అప్పుడు సినిమా పాటలు ఇదే విధంగా ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు అంటున్నారు. అవునండి. అప్పుడు ఆడింది ఆటగా పాడింది పాటగా చెల్లిందండి. సినిమాల్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, రకరకాలుగా నడిచాయి.
దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకుల్ని విలన్లుగా చూపిస్తూ సినిమాలు వచ్చాయి. ఉమ్, గ్రామాల్లో ఉండే పెద్దల్ని విలన్లుగా చూపిస్తూ సినిమాలు వచ్చాయి. ఉమ్, మీడియాలో ఎన్నో నడిచాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ తవ్వుకుంటే చాలా ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ విషయానికి దానికి సంబంధం లేదు. ఉమ్, ఈ విషయానికి కరోనాలో వచ్చిన దానికి సంబంధం లేదు. ఉమ్, కరోనాలో మీకు ఆ తప్పెట్లు కొడితే జబ్బులు నయమైపోతాయని ఎవరు చెప్పలా. ఉమ్, ఎవరు మూఢ విశ్వాసాలను ప్రచారం చేయలా. ఉమ్, సంఘీభావంగా చప్పట్లు కొట్టమన్నారు, తప్పెట్లు కొట్టమన్నారు. ఆ రకంగా హర్షాన్ని వ్యక్తం చేయమన్నారు. ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు ఉన్నారో yes, అప్పుడు వాళ్ళు విశేషంగా సేవలు అందించారు. వాళ్ళకి సంఘీభావం తెలపండి అన్నారు. ఉమ్, దాన్ని వదిలేసి ఈ వక్రీకరణ పద్ధతిలో, అంటే అలవాటు అన్నమాట ఇది, ప్రతిదాన్ని ఇలా వక్రీకరించి చెప్పడం. ఉమ్, వక్రీకరించి విషయాన్ని అదేదో మూఢాచారాలను ప్రచారం చేశారు, ప్రభుత్వం వైపు నుంచే జరిగింది అనేటట్టుగా మాట్లాడుతూ పెద్దలకి సబబు కాదని నేను విన్నవించుకుంటున్నాను. అడుగుదాం కోటేశ్వర అట్లాగే సార్. ఇందాక అది గతంలో ఏదో సినిమాల్లో వచ్చాయి, అప్పుడంతా ఏం చేశారు అంటే, అప్పుడు సోషల్ మీడియా అంత విస్తృతంగా లేదు, ఉమ్, మనం విశేషంగా చర్చించుకునేదానికి అవకాశం లేదు, ఉమ్, అందరి అభిప్రాయాలు వెల్లడించేదానికి అవకాశం లేదు. అప్పుడు చాలా కొద్ది మంది అభిప్రాయాలు మాత్రమే వెల్లడించేదానికి అవకాశం ఉండేది. ఉమ్, మేము ఎప్పుడైనా మేము చిన్నతనంలో యవనంలో ఉండేటప్పుడు ఏదైనా ఈనాడుకో ఇంకో పత్రిక ఏదైనా మా అభిప్రాయాన్ని లేఖపూర్వకంగా రాసి పంపినా కూడా అది ఎప్పుడో కానీ అచ్చయ్యేవి కాదు. ఉమ్, కానీ ఇవాళ మనం ఓపెన్ గా మన అభిప్రాయాల్ని పబ్లిక్ తో పంచుకోగలుగుతున్నాం, వెల్లడించగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ పరిస్థితులు మారిన దృష్ట్యా ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దాంట్లో తప్పేమీ లేదు వ్యక్తం చేయడంలో. రాజమౌళి ఎట్లయితే ఆయన అభిప్రాయాన్ని చెప్పాడో మేము కూడా మా అభిప్రాయాన్ని చెప్పడానికి మాకు ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది. రైట్, దయచేసి దాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. రైట్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ ఉన్నది, నేనేం కాదంటలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్, గారు మీ మాట్లాడొచ్చు, వాయిస్ లేకపోతే బండి సంజయ్ గారు సార్. మాట్లాడొచ్చు, సార్, టెక్నికల్ ఎవరైనా PCR. మాట్లాడొచ్చు. సార్ కానీ నేను చెప్తాను మీకు, వ్యక్తిగతమైన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నేను చెప్తాను వాళ్ళు మీకు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు అని తప్పించుకోవాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది? ఉమ్, వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వ్యక్తిగతం అయితే ఇంట్లో మాట్లాడుకోవాలి. బండి సంజయ్ గారు ఇంట్లో మాట్లాడుకోవాలా? సార్ ఒక్క లేకపోతే నిమిషం BJP ఆఫీసులో సార్ మాట్లాడుకోవాలి, కోటేశ్వరరావు గారు, నాలుగు ఒక్క గోడల నిమిషం మధ్య. సార్. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. కానీ బహిరంగంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప, అది బహిరంగంగా మాట్లాడటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఏంటి? రెచ్చగొట్టడం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మీరు దాని- ఇయర్ దాని ఫోన్స్ purpose తీస్తే అదే క్లారిటీ కదా. వినపడుతుంది. వినపట్టలేదు సార్. మీరు ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు గారు ఒక్క వ్యక్తిగతంగా నిమిషం. మాట్లాడుకోవచ్చు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరు వ్యక్తిగతమైనటువంటి అంశాలు వేరు. అందుకని పర్పస్ ఏమిటంటే రెచ్చగొట్టడం. రెండోది, గతంలో ఇటువంటి సోషల్ మీడియా లేదు, లేకపోతే ఇటువంటివి లేదు, అప్పుడు అందుకని ఉన్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తారా? ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి దుర్వినియోగం అని మీరు అనుకుంటున్నారు సార్. దుర్వినియోగం ఎందుకు అవుతుంది? అభిప్రాయ వ్యక్తీకరణ దుర్వినియోగం ఎలా అవుతుంది? దుర్వినియోగమే అది. ఒక కేంద్ర అంశం మంత్రిగా పైన ఎవరైనా ఉన్నటువంటి సరే వ్యక్తి, అభిప్రాయాన్ని కేంద్ర మంత్రిగా వ్యక్తీకరించడం ఉన్నటువంటి దుర్వినియోగం వ్యక్తి ఎలా అవుతుంది సార్? అదే సార్ అలా ఒక అంటారు. సెలబ్రిటీ మీద, ఒక వివాదాస్పదమైనటువంటి అంశం మీద మాట్లాడి ఆయన చెప్పలేదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని. మీరు చెప్తున్నారు. వ్యక్తిగతమైనటువంటి ఎవరు? అభిప్రాయాలు మంత్రిగా రాజీనామా చేసి చెప్పమానండి. బరాబర్ హిందుత్వం మాది, మేము హిందువులమే, మేము హిందూ ఓట్లతోనే గెలిచామని చెప్పేసి చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి ఆ విధంగా మాట్లాడితే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎట్లా సమర్థిస్తారు మీరు? ఆయన సరే, పార్టీ చూసారా అభిప్రాయం తాజాగా అనుకోండి, ఏంటి ఇప్పుడు నష్టం? కరీంనగర్ పార్టీ జిల్లాలో అభిప్రాయం అనుకోండి, ఏంటి నష్టం? ఎస్ మేము హైదరాబాద్ లో మేము హిందుత్వ ఓట్లతోనే గెలిచాము అని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్ద మనిషి వ్యక్తిగతం ఎట్లా అవుతుందండి అది? అందుకని వ్యక్తిగతంగా ఎవరైనా చెప్పొచ్చు, కానీ మేము కేసులు పెడతాము, మేము అది చేస్తాము, ఇది చేస్తాము, చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకుంటాము. అవునండి, కేసులు పెట్టే రైట్ ఎవరికైనా ఉందండి. ఎవరికి ఇచ్చారు? ఏంది మీరు రాజమౌళి గారికి ఇవ్వలేదు, మాట్లాడారు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇవ్వలేదు, కోటేశ్వరరావు ఎవరైనా ఇవ్వలేదు, మాట్లాడినా శ్రీనివాస్ గారికి చూసుకుంటారా? ఇవ్వలేదు. అభిప్రాయం చెప్పొచ్చు, కానీ కేసులు అభిప్రాయం పెట్టే రైట్ ఉంది చెప్పేటువంటి మాకు. వాళ్ళందరూ కూడా దేశద్రోహులు లేదా సమాజ మా ద్రోహులు, మనోభావాలు హిందూ దెబ్బతింటే మేము ద్రోహులు ఖచ్చితంగా కేసులు అని పెడతాం. ఆ విధమైనటువంటి పెట్టకూడదు. భాష, ఆ లీగల్గానే విధమైనటువంటి వెళ్తున్నాం. అది కనుక చేస్తే అది బెదిరింపు తప్ప కానీ మరో మీరు పాకిస్తాన్ గా చూస్తున్నారు. మార్చాలని చూడటం తప్ప ఇది మరొకటి కాదనేది కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు, సార్ ఏమంటారంటే మా మనోభావాలు దెబ్బతింటే తప్పకుండా కేసులు పెడతామంటున్నారు. కేసులు పెట్టకూడదని ఎవరి అంటానికి మనోభావాలు ఏం దెబ్బతిన్నా అందులో మనోభావాలు?
నేను అందుకే చెప్తున్నా, మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి. అదే మరి సార్, గత ఇప్పుడు సినిమాలన్నింటినీ నిషేధించమనండి. మీకు మీకు ఆ గత సున్నితత్వం సినిమాలన్నింటినీ లేకపోతే నిషేధించమనండి. మేమేం చేయగలం? ఏమున్నాయి మనోభావాలు? ఎవరికి సున్నితత్వం? మా సున్నితత్వం భగవంతుణ్ణి మీకుండాలి. సున్నితత్వం ఆక్షేపిస్తూ సున్నితత్వం మాట్లాడి మీకుండాలి. దాంట్లో ఆ మనోభావం సున్నితత్వం ఏంటంటే దానికి పోయి, ఏం చెప్పగలం ఆ మేము? సున్నితత్వం పోయి రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో మీరుండి సున్నితత్వం మాకుండాలంటారేంటి? అది మీ ఒక అది మీ అభిప్రాయాన్ని విజ్ఞతకు స్వీకరించండి, సంబంధించిన హుందాగా విషయం సార్. స్వీకరించండి. ఒక ఒక అభిప్రాయాన్ని హుందాగా స్వీకరించండి. కేసులు పెడతామని ఎదుటి బెదిరిస్తారా? వాళ్ళ మనోభావాలని కేసులు గౌరవించాలన్న పెడతామని పడలేదా బెదిరిస్తారా? అనేది బెదిరించండి, వ్యక్తుల యొక్క విజ్ఞతకి బెదిరించండి. కేసులు సంస్కారానికి పెడతామని ఎంతమంది సంబంధించిన మీద విషయం కేసులు సార్. పెడతారు? రైట్ శ్యామ్. మనోభావాల రాజకీయం తప్ప ఇది. ఎంతమంది మీద కేసులు పెడతారు? పెట్టండి. సార్ వినపట్టలేదు సార్ వారి వాయిస్. సార్ మీరు ఒక్కసారి ఇయర్ ఫోన్స్ తీస్తే మీకు అక్కడ స్పీకర్ ఆన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది సార్. తీసేయమంటారా? యా రిమూవ్ దట్ ప్లీజ్. మీరు తీస్తే ఆయన Okay. స్పీకర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు క్లారిటీగా వినపడుతుంది టెక్నికల్గా. ప్లీజ్ ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా సార్ మీకు? మనోభావాలు గాయపడ్డాయి కనుక మేము కేసులు పెట్టేటువంటి రైట్ మాకుందన్నారు. అంటే ఏంటి? అభిప్రాయాన్ని చెప్పనివ్వకుండా అణిచివేసేటువంటి ఒక ప్రక్రియ అది. ఎంతమంది మీద కేసులు పెడతారు? పెట్టమనండి. ఇప్పుడు ఓకేనా సార్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు? వాయిస్ వినిపిస్తుందా కొద్దిగా లైట్ గా వినిపిస్తున్నాం సార్? మీకు ఫోన్ కూడా కరెక్ట్గా పెట్టండి సార్. మీ ఫేస్ కట్ అట్లా ఉండండి. రైట్ సార్. సార్ ఏమంటారంటే మీరు ఎంతమంది మీద కేసు పెడతారు ఇట్లా మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎంత మీద పెట్టదలుచుకున్నారో అంటున్నారు సార్. సార్. మీరు ఎంతమంది మీద ఈ విధంగా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడతారని అడుగుతున్నారు సార్. సార్ అదే సార్, ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే మా దేవుణ్ణి ఎవరైనా ఆక్షేపిస్తూ మాట్లాడినా సరే మేము దానిపైన అభ్యంతరం వ్యక్తం చేయడం కానీ ఆవేదన వ్యక్తం చేయడం కానీ కూడా తప్పే నేను అని అనలేదు వారు అన్నమాట. అభిప్రాయపడుతున్నారు. అట్లా అనలేదు సార్ ఆయన. చేయడం వేరు. ఆ. ఆయన ఏమి దేవుణ్ణి తిట్టలేదు, హనుమంతుడిని తిట్టలేదు, రాముడిని తిట్టలేదు, లేకపోతే నాకు support ఇంకోటి చేయలేకపోయాడే అద్వైతుల అన్నాడేమో. ఆయన నోటి నుంచి రాలేదు. సార్. నాకు నమ్మకం లేదని చెప్పాడు తప్ప హనుమంతుడి క్యారెక్టర్ ఇది లేకపోతే ఇంకోటి ఆ విధమైనటువంటి పదజాలం ఏమి ఆయన నోటి నుంచి రాలేదు కదా. నాకు నమ్మకం లేదని చెప్పాడు. వినపడుతుందా సార్ ఆయన సార్ చెప్పింది? నాకు నమ్మకం. సార్ ఒకసారి వారు ఏమన్నారో చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు సార్. సార్ హనుమంతుడిని ఒక్క మాట అనలేదు రాజమౌళి గారు. తిట్టడం కానీ ఆయన మీద ఆక్షేపించడం చేయలే. నాకు ఈ టైంలో ఆయన సపోర్ట్ లేడు కదా అన్నట్టుగా బాధపడ్డాడు. ఆ విధంగా మాట్లాడాడు తప్ప ఎక్కడ ఆయన ఆక్షేపించలేదు కదా. దాన్ని ఎందుకు మీరు వివాదం చేస్తారంటారు? సార్ ఆయన మామూలుగా నేను భగవంతుడిని నేను ఇందాకే చెప్పాను. ఉమ్, నేను భగవంతుడిని నమ్ముతాను అని చెప్పి ఆయన హనుమంతుడు నాకు సహకరించలేదు అని మాట్లాడుంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. ఉమ్. ఎట్లా ఆయన నాకు అసలు దేవుడిపై నమ్మకం లేదని చెప్తున్నాడు. నమ్మకం లేని వాడు మళ్ళీ దేవుడు ఆయనకి సహకరించేది ఏంది? సహకరించలేదని ఈయన కంప్లైంట్ చేయడం ఏంది? ఎవరికి కంప్లైంట్ చేశాడండి? హనుమంతుడికి ఏమైనా ఆయన అదే కదా కంప్లైంట్ చెప్పింది. చేశాడా లేకపోతే రాముడికి నాకు కంప్లైంట్ కోపం చేశాడా? వచ్చింది బీజేపీకి సార్. ఏమైనా ఆయన కంప్లైంట్ చెప్పింది అదే సార్. చేశాడా? మీరు ఒకసారి దయచేసి వీడియో చూడండి సార్. ఆయన చెప్పింది అదే సార్. నా దగ్గర బయట ఉంది, ఒకసారి మా ప్లే నాన్నగారు చేస్తాను, హనుమంతుడు వింటారా సార్? ఉన్నాడని చెప్పారు. నేను అనేది ఎవరికి తోచినటువంటి భాష్యం వాళ్ళు చెప్తున్నారండి. ఎవరికి తోచినటువంటి అదే భాష్యం సార్, వాళ్ళు it's చెప్తున్నారు. clear, sir. నేను నా భాష్యం నేను చెప్తున్నాను. వాచ్ దట్ వీడియో అగైన్. నా దగ్గర ఒకసారి ఆ బయట ఉంది, ప్లే చేస్తారా? పీసీఆర్ టీమ్ ప్లీజ్ ఒకసారి చెక్ ఇట్. చేయండి, ఒక్కసారి ప్లే వినండి సార్. చేయండి. వినపడుతుందా? రైట్. ఆయన అన్న మాట నేను ఇంతకు ముందు మీకు స్క్రిప్ట్లో చెప్పిందే సార్. ఆయన ఏమన్నారంటే ఆ గ్లింప్స్ ఏదైతే సరిగ్గా ఆ టైంకి ప్లే కాలేకపోయాక ఆయన నుండి వాళ్ళ ఫాదర్ అంతకుముందు అంటాం, ఒకవేళ దేవుడే ఉండుంటే నాకు ఇట్లా జరిగేదా అన్నాడు సార్. అట్లా బాధపడ్డాడు అంతే. అంటే నాకు సపోర్ట్ అంతేగాని ఎక్కడ హనుమంతుడిని తప్పుపట్టగానే ఏం చేయలేదు సార్. అంటే ప్రతి ఒక్క మనిషి బాధపడుతుంటాడు. ఒక ప్రాబ్లంలో ఎప్పుడు పూజించే దేవుడు ఆ టైంకి సపోర్ట్ చేయకపోతే ఏ విధంగా ఒక మనిషి స్వభావం ఉంటుందో. దానికి ముందు శ్రీనివాస్ గారు సార్ ఆయన దానికి ముందు నాకు దేవుడిపై నమ్మకం లేదు అన్నాడు. మీరు ఆ మాట విన్నారా? విన్నాను సార్. అన్నాడు నేను పెద్దగా దేవుడిని ఇది అన్నట్టు మాట్లాడారు, కరెక్టే సార్. కానీ అంతకంటే ఏం కాదు సార్. మీరు ఆ పాయింటే పట్టుకున్నారు. వాళ్ళ ఫాదర్ కి నమ్మకం ఉంది, బూతులు తిట్టలేదనే. ఫాదర్ కి నమ్మకం ఉంది. ఆయన ఫాదర్ నమ్మకం మీద మరి మీకు నమ్మకం ఉంది, నాకు అర్థం ఎందుకు కావట్లేదు. ఆయన జరగలేదని అన్నది, చెప్పేసి హేతుబద్ధంగా నాకు దేవుడిపై నమ్మకం ప్రశ్నించాడు. లేదు, మా నాన్నగారు మా అబ్బాయికి హనుమంతుడు తోడున్నారన్నారు, మరి ఇదేనా నడిపించడం, మధ్యలో అక్కడ ఇబ్బంది వచ్చింది అని టెక్నికల్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇదేనా నడిపించడం, నాకు కోపం వచ్చింది అన్నారు ఆయన.
అసలు నీకు నమ్మకం లేనివాడికి మళ్ళీ కోపం రావటం ఏమిటి? అంటే ఆయన వాళ్ళ మాట్లాడిన ఫాదర్ కదా దాంట్లోనే చెప్పింది మా అబ్బాయికి వాళ్ళ ఫాదర్ చెప్పిన దానికి ఆయన అసలు ఎట్లా లేని బాధ్యత తనం ఉందండి. అవుతాడు? అందుకనే వాళ్ళ ఆయనకే ఫాదర్ క్లారిటీ ఆ విధంగా లేదు. చెప్పాడు ఆయన కనుక దేవుని నమ్ముతున్నాడా లేదా జరగలేదు ఆయనకే కనుక మరి అని తెలియదు. చెప్పాడు ఆయన. కాసేపు నమ్ముతాడు, అందులో కాసేపు నమ్మడు. తప్పేంటని? ఏమన్నా ఆయనకి హనుమంతుడు పని ఏమన్నా కాకపోతే తిట్టాడా చెప్పండి. నమ్ముతాడు. ఆయనకి పని అంత సక్సెస్ బాగుంటే ఆయనదే గొప్పతనం, దేవుడిది కాదు. ఏదైనా ఫెయిల్యూర్ వస్తే మాత్రం దేవుడిది. సార్ మనం బాహుబలిలో ఇదేనా? చూసాం ఆ శివుణ్ణి ఆ హీరో ఎత్తుకుని ఆ శివలింగాన్ని ఎట్లా వచ్చాడు, ఆ పాట చూసాం. దేవుడి మీద నమ్మకం లేత అని ఎట్లా చేస్తాడు సార్. బాహుబలి మూవీ చూశారు కదా మీరు, మరి ఎంత గొప్పగా చూపించాడు. ఏదో మరి ఇంత చేశాడు అక్కడ ఆయన కదా. ఫ్రస్ట్రేషన్ ఏదైనా చిన్న నేను మాట చెప్పేది అదే అంటే సార్. ఆయన ఒకవైపు దేవుణ్ణి నేను నమ్మను అని చెప్తూ ఉమ్, దేవుడిపైనే సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటున్నాడు. ఉమ్, సో ఆయన దృష్టిలో భగవంతుడు ఒక కమర్షియల్ ఎలిమెంట్. ఉమ్. ఆయనకి దేవుడిపై నమ్మకం లేదు. ఆయనే పార్టీలలో చెప్పాడు, నేను చెప్పడం ఉన్నాయండి. కాదు. రాజకీయ పార్టీలో ఉన్నాయి. సార్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రాజకీయ ఒక్క నిమిషం, పార్టీల కోటేశ్వరరావు గారు వ్యక్తం ఒక్క నిమిషం సార్. వ్యక్తం శ్యామ్ అవుతున్నాయి ప్రసాద్ తప్ప రెడ్డి గారు కరెక్టే, మీరు కరెక్ట్ పాయింట్కి ఇంకా వచ్చారు వేరే సార్. రకంగా ఏం లేదు సార్. యా, దేవుడిని నమ్మనంటూ దేవుడి పేరు చెప్పి ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు రాజమౌళి అంటున్నారు. ఎగ్జాంపుల్ చికోటి ప్రవీణ్ గురించి మాట్లాడదాం సార్. ఈయన మాత్రం క్యాసినోలు ఆడొచ్చు, చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు, బీజేపీ పార్టీలో చేరేసి ఈయన మాత్రం దేవుడు ఉన్నాడంటే మాత్రం మీరు సపోర్ట్ చేస్తున్నారా సార్? ఈయన చేసే అది తప్పు కాదా సార్? వాషింగ్ పౌడర్ నిర్మా ఇప్పుడు కామెంట్లు అవే వస్తున్నాయి సార్ సోషల్ మీడియాలో. చికోటి ప్రవీణ్ ఏంటి, రాజమౌళి కామెంట్ చేసేది ఏంటి? తను క్యాసినో అంటూ చెడ్డ పేరు తెచ్చాడు, బట్ రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా పరిచయం చేసిన వ్యక్తి, అతను ఇట్లా అంటారా అంటున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు చికోటి ప్రవీణ్ వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో చేరగానే మొత్తం క్లీన్ చిట్ వచ్చేసింది అంటారు చికోటి ప్రవీణ్కి. వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో చేరితే ఎలాంటి వాళ్ళకైనా అదే వస్తుంది. నేనంటుంది కాదు, జనం అంటుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు వింటున్నారా సార్? నాకు అది క్లారిటీ రావట్లేదు సార్. వారి మాట ఎక్కడో ప్రాబ్లం సార్? వస్తుంది సార్. నేను చెప్తాను వినండి. ఇప్పుడు చికోటి ప్రవీణ్ గారు విన్నారా, నిన్న కామెంట్ చేశాడు చికోటి ప్రవీణ్. ఓకే, అతనికి అంతకుముందు మీరు చూసే ఉంటారు, క్యాసినో అని చెప్పేసి సింగపూర్ అయితే మలేషియా ఎక్కడో పట్టుకున్నారని చెప్పేసి ఆయన ఇంట్లో రకరకాల కామెంట్ చేసి పక్కన పెట్టారు ఆయన. ఓకేనా? అంటే ఒక బ్యాడ్ నేమ్ తోనే ఉన్న వ్యక్తిని బీజేపీలోకి తీసుకోవాలా వద్దా అని తటపటాయిస్తూ చివరికి ఎట్టో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏదో ఆయన బీజేపీ నేతగా చెప్పుకుంటున్నాడు. అలాంటి నేత కూడా ఈరోజు రాజమౌళిని కామెంట్ చేస్తాడా? రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమని మొత్తం ప్రపంచానికే తెలియజేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని చికోటి ప్రవీణ్ కామెంట్ చేస్తున్నాడు చూడండి అనేసి అందరు కామెంట్ చేస్తున్నారు సార్. బీజేపీ పార్టీని సోషల్ మీడియాలో మీరు చూసారు, అది అడుగుతున్నారు సార్. అంటే మీ పార్టీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఆయన క్లీన్ చిట్టా, ఆయనకి నీట్గా తెల్లదనం వచ్చేసిందా అంటున్నారు. ఏంటి సార్ చికోటి ప్రవీణ్ గారి బాధ్యత ఏంటి సార్ పార్టీలో? అసలు మీకు సంబంధమే లేదా సార్? మీరే చెప్పాలి. ఎంత ప్రహసనం జరిగిందో నాకు కూడా తెలియదు. హైదరాబాద్ లో ఎంత ప్రహసనం తెలియకపోవచ్చు బహుశా. కోటేశ్వరరావు గారు చెప్పాలి సార్. చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరడానికి ముందు ఎంత ప్రహసనం జరిగిందో మీకు బహుశా తెలియకపోవచ్చు. అదే సార్, నేను ఆయన బాధ్యత ఏంటి పార్టీలో అంటున్నాను సార్. పాత న్యూస్ చూడండి, శ్రీనివాస్ గారి దగ్గర నుంచి తెప్పించుకొని. సార్ అంటే ప్రజెంట్ ఆయనకి ఏం బాధ్యతలు లేవు కదా అంటారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. బాధ్యతలు లేకపోతే బాధ్యతలు లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. మరి అందరినీ ఎందుకని మీడియా ఎందుకని ఎంతో మంది అభిమానులు ఉంటారు సార్. పార్టీ ఇవాళ హిందుత్వ యొక్క ప్రభంజనం దేశం అంతా ఉంది. చాలా మంది వాళ్ళ హిందుత్వ పేరు చెప్పుకుంటున్నారు, యూట్యూబ్లు రన్ చేస్తున్నారు, ఇలా వీడియోలు చేస్తున్నారు, రకరకాల విషయాలపైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాటన్నిటికీ పార్టీ సమాధానం చెప్పాలంటే అయ్యే పని కాదండి. రకరకాల వ్యక్తులు వస్తుంటారు. ఇప్పుడు ఆయనకి ఏం బాధ్యత ఉంది? పార్టీలో ఆయన బాధ్యుడా, పదవిలో ఉన్నాడా? కానీ ఆ జెండా హిందుత్వ అనుకూల వాతావరణం దృష్ట్యా చాలా మంది ఇలాంటి వాదాలను వినిపిస్తూ వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వాదాలు వాళ్ళు వినిపిస్తున్నారు. దానికన్నిటికీ పార్టీ ఎలా బాధ్యత వహిస్తుందండి? కానీ అందరికీ చూసేది కూడా ఆ పార్టీ జెండా, ఆయన ఆ వ్యక్తి అని మాట్లాడుకుంటుంటారు కదా సార్. సినిమా ఆపేస్తాను మీ అంతు చూస్తామనే ఈ పవర్ఫుల్ డైలాగులు కొడతా ఉంటే అందరూ బీజేపీ వాళ్ళే అనుకుంటున్నారు సార్. ఇప్పుడు వీళ్ళంతా మీరు కాదన్నా కూడా మాధవీలత కానీ, చికోటి ప్రవీణ్ కానీ, రాజా సింగ్ కానీ వీళ్ళంతా బీజేపీ నేతలే అనుకుంటున్నారు సార్. అంతా చేస్తుందంతా బీజేపీ కావాలని చేస్తుందని, ఆ చెడ్డ పేరు మీ పార్టీకే కదా అంటారు.
ఇంకా రాజాసింగ్ గారన్నా అర్థం ఉందండి. ఆయన నిన్నమొన్నటి వరకు పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. అది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. ఆయన కూడా ఒక హిందుత్వవాదిగా ఆయన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు దీంట్లో ఒకవేళ ఎవరైనా ఏం మాట్లాడినా, చిక్కోటి ప్రవీణ్ మాట్లాడినా, లేకపోతే రాజాసింగ్ గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా, ఒక హిందుత్వవాదులుగా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు తప్పితే ఇందులో తప్పు పట్టాల్సింది ఏముంది అంటున్నా నేను. వర్మ గారి కామెంట్ చూశారు సార్? వర్మ ఏమన్నారు? ఎవరిది సార్? రామ్ గోపాల్ వర్మ ఏమన్నారో ఆయన మాటలు విన్నారా? రాజమౌళికే సపోర్ట్ చేశారు వర్మ లాంటి వ్యక్తి. మీరు చూసారా? ఎప్పుడు వివాదాలు ఉండే వ్యక్తి రాజమౌళిది కరెక్టే, అదే ఆయన ఇష్టం, వీళ్ళది ఏంది అంటే రచ్చ అంటూ ఆయన కూడా కామెంట్ చేశారు సార్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసైనా సరే ఇది నా ఇష్టం అనగలడండి. ఆయన పుస్తకం రాశాడు, పుస్తకమే నా ఇష్టం, దాని పేరు. మీరు రాజమౌళిని, రామ్ గోపాల్ వర్మని మీరు పట్టించుకోరేమో అది. ఆయన వ్యాఖ్యలకి మనమే సమాధానం చెప్తామండి. రామ్ గోపాల్ వర్మ గారి వ్యాఖ్యలకి మనం ఏం సమాధానం చెప్తాం? చాలా మంది కామెంట్లు మీరు చూసే సోషల్ మీడియాలో దిశ వ్యవహారం ఏమి ఉండదండి. అదే మీలాంటి వాళ్ళకి, లేకపోతే హిందుత్వం అని చెప్పుకునే వాళ్ళకి చాలా మందికి కరెక్ట్ అయిన మొగుడు రామ్ గోపాల్ వర్మే అంటున్నారు సార్. రాజమౌళి ఇంకా పెద్ద విప్పలేదు, కానీ ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ అని కూడా కామెంట్ చేస్తున్నారు సార్. రామ్ గోపాల్ వర్మ ఏం సమాధానం చెప్తారు సార్? ఆయనకి వేదికలు దొరుకుతున్నాయి, వినేవాళ్ళు ఉన్నారు, ఏదో చెప్తున్నాడు. రైట్, కోటేశ్వరరావు గారు మీరు వినే ఉంటారు, వర్మ గారు ఎట్లా సపోర్ట్ చేశారు సార్? వర్మ గారు సపోర్ట్ చేశారా లేకపోతే వర్మ గారి అభిప్రాయాలు కాదు మనకు కావాల్సిందే సార్. మనకి చీకోటి ప్రవీణ్ కి ఏంటి బీజేపీ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కదా సార్. హిందుస్థాన్ టైమ్స్ పత్రిక అక్టోబర్ 7వ తారీఖు 2023 ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ఆయనకి పార్టీ కండువా కప్పి చేసినటువంటిది కావాలంటే నేను మీకు పంపిస్తాను. అంత ప్రాముఖ్యత ఇచ్చి అందులో ఏముంది, ఇందులో చాలా మంది ఉంటారండి. కోటేశ్వరరావు గారు సార్ ఏమంటారంటే ఆయన జాయిన్ అయ్యి ఉండొచ్చు, అది కాదు ఆయనకి బాధ్యతలు అంటే ఏం లేదు కదా పార్టీలో. ఆయన చేసినటువంటి ఆయన వెల్లడించిన అభిప్రాయంలో తప్పే ఉంది అంటున్నా నేను. దానికి ఎందుకు ఆయన పార్టీ సభ్యుడా ఇంకోట దానికి ఎందుకు ఆ డిస్కషన్? ఆయన చికోటి ప్రవీణ్ రాజమౌళి విషయంలో ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలలో ఏం తప్పు ఉంది? ఆయన ఒక హిందుత్వవాదిగా ఆయన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. దీనికి ఎందుకు ఆయన పాస్ట్ హిస్టరీ అంతా తీసుకొచ్చి ఆయన అప్పుడేదో చేశాడు కాబట్టి ఆయన కూడా మాట్లాడొచ్చా అంటే మీరు ఇప్పుడు రాజమౌళి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు సార్. సార్ గాని శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే, కోటేశ్వరరావు సార్ తో పాటు ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే, రైట్ రాజమౌళి తప్పు చేశాడు, ఓకే, తప్పు చేసినప్పుడు మీరు అడుగుతున్నారు రాజమౌళి నువ్వు ఈ మాట అన్నావు, ఈ మాటను సరిదిద్దుకో, ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది, నీ సినిమా ఆడనివ్వము, నిన్ను బయట తిరగనివ్వము, నీ అంతు చూస్తాము, ఇలాంటి బెదిరింపు ధోరణి ఎంతవరకు సబబు అంటున్నారు సార్. ఇప్పుడు విస్తృతమైనటువంటి సమాజం ఇది. ఎవరెవరో చేసిన వ్యాఖ్యలన్నిటికీ నేను ఇప్పుడు ఈ డిబేట్ లో సమాధానం చెప్పాలంటే ఎట్లా సాధ్యం అవుతుందండి? ఒక్కొక్క ఆవేశం ఉంటుంది, ఒక్కొక్క టెంపర్మెంట్ ఉంటుంది. వాడు ఏదో మాట్లాడతాడు, సినిమా ఆడనివ్వని అంటాడు. రేపు సినిమా బ్రహ్మాండంగా ఆయన టెక్నికల్ గా చాలా బాగా తీసి అక్కడ అవతల యాక్ట్ చేస్తూ ఉండేది పెద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు. సో అదేదైనా బ్రహ్మాండంగా వచ్చేసింది అనుకోండి సినిమా, అప్పుడు ఎవరు ఆగరండి, అప్పుడు ఎవరిని ఆపలేరండి. అవునా కదా? మీకు తెలియని విషయం కాదు ఇది. సినిమా చాలా బాగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరిని ఆపలేరండి సార్. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ రకరకాల ఎవరెవరో ఏదో వ్యాఖ్యలు చేస్తుంటారు, సినిమా ఆడనేమో, హాలు తగలు పెట్టేస్తాము, ఏదో మాట్లాడతారండి. అవన్నీ ఏమి జరగవు. బట్ ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ రాజమౌళి, ఎవరైనా సరే కాస్త బాధ్యతాయుతంగా కోట్లాది మంది ఆవేశాలకు సంబంధించినటువంటి విషయం, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయంలో కాస్త వాళ్ళు బ్యాలెన్స్డ్ గా స్పందించేటువంటి అలవాటు ఉంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. అంతే తప్పితే ఇదేదో పెద్ద బోనతరాలను దద్దరిల్లిపోతే పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. చిటికలేసి 15 నిమిషాల్లో మొత్తం హిందూ సమాజాన్ని ధ్వంసం చేసేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏమి చేయలేరండి.
ఇది భక్తి అండి. ఇది ఒక పెద్ద తరాలుగా కోట్ల సంవత్సరాలుగా వస్తున్నటువంటి విశ్వాసం అండి. ఈయన ఒక్కడేదో ఒక మాట అన్న తర్వాత మొత్తం ఈ పటాపంచలు అయిపోదండి. భక్తి అంతా ఏం చల్లాచెదురు అయిపోదండి. ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎవరు వీసమెత్తంత కూడా తొలగించలేరండి. ఇది కాకపోతే ఏది సబబు కాదు అనేటువంటి చర్చ విషయంలో ఇట్లాంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, 10 మంది గౌరవించేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేది అంతే తప్పితే ఆయన అభిప్రాయం, ఆయన నమ్మకాలు, ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉంటే ఉండొచ్చు. దాన్ని మనం ఏం చేయగలం? అయితే బహిరంగంగా మాట్లాడేటప్పుడు కొంత బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తూ బాగుంటుంది అనేది ఫైనల్ గా చెప్పేటువంటి మాట. ఎన్నిసార్లు చెప్పినా అదే. రైట్. కోటేశ్వరరావు గారు, సార్ ఇది కొంతమంది అంటుంది ఏంటంటే ఏమో ఇది సినిమా మీరు మొదట్లో అన్నట్టుగా నిర్మాతలు లేకపోతే డైరెక్టర్లు చేసిన పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు. వీళ్ళ చేత చూస్తున్నాం సార్, కవర్లు ఇచ్చి కవరేజీలు చేపిస్తున్నారు. మన ప్రెస్ మీట్లో చెప్తున్నాం హీరోయిన్ అన్నట్టు ఆ సినిమా హిట్ కావడానికి ఏదో కామెంట్లు చేయటం ఆ ప్రెస్ మీట్లో చూస్తున్నాం. ఆ విధంగా ఏమైనా చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉండొచ్చా రాజమౌళి? అట్లా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్. ఒకవేళ అది జరిగితే ఇంకా తప్పు కదా సార్? ఇప్పుడు గతంలో అనేక సినిమాలు, అది దీపికా పడుకొనే సినిమా లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అనేకాన్ని వివాదం చేసినటువంటి శక్తులు ఎవరండి? మనకు తెలియదా? సినిమాల గురించి, సినిమాల మీద వచ్చినటువంటి వివాదాలు, దాన్ని ఏ విధంగా సినిమా వాళ్ళ దగ్గర చేసినటువంటి ఆందోళనలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఇది మా బీజేపీ యొక్క అఫీషియల్ కాదు అనేటువంటి విషయాన్ని మరి రామచంద్రరావు గారు, చీకోటి ప్రవీణ్, మాధవీలత, లేకపోతే సో అండ్ సో, బండి సంజయ్ గారు వీళ్ళు చేసినటువంటి ప్రకటనలకి మా పార్టీకి ఎలాంటి సంబంధము లేదు అని ఒక్క ముక్క ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పాలి కదా. చెప్పాలి సార్. ఉంది చెప్పడం ఏంటంటే అంటే ఎండార్స్ చేయడం అంటే అదే. అన్ని మీరు డిమాండ్ జరగవు సార్. వాళ్ళు ఒక నాయకులుగా వాళ్ళకు హిందుత్వవాదులుగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. మళ్ళీ ఇది పార్టీకి సంబంధం లేదు, లేకపోతే ఇది పార్టీకి సంబంధం, ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్, ఇవన్నీ ఎందుకు చెప్పాలి? అవును, వాళ్ళు పార్టీ నాయకులుగా ఉన్నారు. మాధవీలత లేకపోతే పార్టీ నాయకులుగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు. అది మీరు పార్టీ స్టాండ్ గా తీసుకోకపోతే బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేది ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తున్నా. అవసరం లేదంటారు, అది మీ ఇష్టం. అది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ ఆ విధమైనటువంటి ప్రకటన చేయాలి, డిజైన్ చేసుకోవాలి. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది లేదా? వాళ్ళు మాట్లాడింది కరెక్టే అన్నదే చెప్పాలి. ఇది పార్టీ అధికారికంగా స్పందించేంత పెద్ద విషయం అయితే కాదు. ఇంత వివాదమయ్యి చర్చలు జరిగిన తర్వాత ఇది ఒక చిన్న విషయం, దీని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, మాట్లాడాల్సిన పని లేదు అని చెప్పేసి మీరు చెప్తే ఎట్లాగా? ఎందుకు టీవీలో వాళ్ళు ఎందుకు చర్చ స్పందించేంత పెద్ద విషయం కాదు అంటున్నాను సార్. అందుకనే కదా. మరి ఒకవేళ మీరు నిజంగా మీరు సిన్సియర్ గా అది భావించుంటే ఈ చర్చలో మీరు పాల్గొనకూడదు. ఇది పెద్ద చర్చ కాదండి, అసలు దీన్ని నేను పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు చెప్పొచ్చు శ్రీనివాస్ గారికి. రైట్, ఓకే, రైట్ సార్. వారు ఏమన్నారు చెప్తారు సార్. అదే మీరు అంటున్నట్టుగా ఇది పార్టీ స్పందించాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద ఇష్యూ కాదు అంటున్నారు కదా, అంటున్నారు. దాని మీద అటప్పుడు ఈ డిబేట్ అవసరం లేదు కదా అంటారు ఆయన. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు ఏమంటారంటే దీని మీద పార్టీ స్పందించాల్సిన అవసరం లేదు, ఇదంత పెద్ద ఇష్యూ కాదు అన్నప్పుడు మీరు ఎందుకు డిబేట్లోకి వచ్చారు, ఇదంతా ఎందుకు అవసరమా అంటారు ఆయన. మొదట్లోనే మీరు చిన్న విషయమే కదా, పక్క వెళ్ళిపోవచ్చు కదా అంటారు. పార్టీ స్పందించాల్సిన విషయం కానప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించారంటారా? అవును సార్, చిన్న విషయంలాగే మీరు చూస్తున్నప్పుడు అంత అవసరం ఏంది అంటారు. ఏ విషయం? ఇది చాలా చిన్న విషయంలాగే అవసరం ఏంటి అంటారా? ఎస్ సార్, సార్ అడుగుతుంది అది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాడు కదా, మాజీ అధ్యక్షుడు. వ్యక్తిగతమైన విషయం అండి, దానికి ఏంటి? మీరు ఫైనల్ గా ఏం చేస్తున్నారంటే కోటేశ్వరరావు గారు, మీరు లేదా హిందువులు లేదా హిందూ సంస్థల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నే క్వశ్చన్ చేస్తున్నారు. మీకు అది అర్థమవుతుందా? ప్రశ్నించడం లేదు, బెదిరించొద్దు అంటున్నాను నేను, అంతే. నేను ప్రశ్నించడం లేదు, మీకు పూర్తి హక్కు ఉంది. మాట్లాడితే మా దగ్గరే ఉంది. ప్రశ్నించారు, ఎందుకు ప్రశ్నించారు అంటున్నారు మీరు. ప్రశ్నించలేదంటే మరి ఎందుకు ప్రశ్నించలేదు అంటారు మీరే.
బెదిరించొద్దు అంటున్నాను నేను. సినిమా వాళ్ళని లేకపోతే ఇంకో వాళ్ళని బెదిరించొద్దు, స్వేచ్ఛగా మాట్లాడేటువంటి వాళ్ళని బెదిరించొద్దు, కేసులు పెడతాం, దాడులు చేస్తాం, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అంటున్నా. మాట్లాడండి, మీరు 100 మాట్లాడండి, ప్రశ్నించండి, నో మీరు ప్రాబ్లం. ప్రశ్నించండి కానీ బెదిరించొద్దు అంటున్నారు సార్. మీరు ప్రశ్నించండి కానీ బెదిరించొద్దు అంటున్నారు. అంటే బెదిరించడం అంటే ఏం బెదిరించారు సార్? వచ్చి కొడతామని చెప్పారు వాళ్ళు ఏమన్నా? కేసులు పెడతా, అది మా వాళ్ళు కొడతా మనోభావాలు ఉన్నారా? దెబ్బతినే అంటే పద్ధతి కాదు కదా అంటారు కోటేశ్వరరావు గారు. ఎస్ సార్, అంతేనా? పోలీస్ కేసు ఏ పెడతామన్నారు, కేసులు లీగలే పెడతాం, కదా అది. సినిమా ఆడమా, కేసులు మీరు మా పెడతాం, సినిమా మనోభావాలు ఆడమా. దెబ్బతీశారు, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అన్నారు. తప్పది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమా? బెదిరింపాలి. శ్యాంప్రసాద్ మీరు రిలాక్స్ గా కూర్చొని మాట్లాడి, మీ ఫేస్ కనపట్లేదు, ప్లీజ్ కాదు రిలాక్స్ సార్, నాకు అర్థం కావట్లేదు సార్. వారు చెప్పేది నాకు సార్ వినపడలేదు. చెప్పింది నేను చెప్తాను, మీరు దానికి ఫైనల్ గా అందుకోసం దగ్గరికి వస్తున్నా. ఎస్, మీరు రిలాక్స్ కూర్చోండి, నేను చెప్తాను. సార్ ఏమంటారంటే విజ్ఞప్తి చేసేది వేరు, బెదిరించేది వేరు అంటారు. ఆ బెదిరింపులు వద్దు, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. పోలీస్ కేసులు పెడతాం, సినిమాలు ఆడనేమో, కొడతామంటే తప్పు కదా, అలా చేయొద్దు అని అడుగుతారు సార్, అంతే. దానికి చెప్పండి. సినిమాలు ఆడనివ్వమని ఈ నాయకుల్లో ఎవరైనా మాట్లాడారా? సార్ దాదాపు ప్రతి ఒక్కరు చెప్పేది అదే. రాజమౌళి గారు మీ సినిమా ఎట్లా ఆడుతుందో మేము చూస్తాం, మీరు క్షమాపణ చెప్పాల్సిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. సార్ శ్యాంప్రసాద్ గారు వినపడుతుందా? సార్ మీ స్క్రీన్ కనపడటం లేదు సార్. ఎస్, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మీ సినిమా మేము ఎట్లా ఆడుతుందో చూస్తాం, లేకపోతే ఈ టైపు బెదిరింపులు వస్తున్నాయి సార్. అది సరైనది కాదని నేను ఇందాకే చెప్పాను కదా. అది సరైనది కాదు, అయ్యేది కూడా కాదు. సినిమా బంపర్ హిట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు చూడొద్దన్నా జనం వేలవేదిగా వీళ్ళు చూస్తారు. నేను దానికి ఇప్పుడే అది స్టేట్మెంట్ ఇచ్చి అవుతుందా లేదా తీసుకోవడం అది ఎందుకు? జనం తెలుసుకుంటారు. అవుతుందా లేదా అది కాదు పాయింట్. ప్రిన్సిపల్ స్టాండ్ ఏంటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇట్లాంటి ప్రచారం బీజేపీ పేరుతో జరుగుతున్నప్పుడు దాంతో మాకు సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పేస్తే పోతుంది కదా అంటారు. రోజు అది ఇస్తారు సార్. దాన్ని మనం బలవంతం చేద్దామా ఏంది? బలవంతం నేనెందుకు సందర్భం వస్తే సమయం వస్తే ఇస్తారు. బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నాను నేను, అంతే. ఒక దాన్ని మనం బలవంతం చేయలేం కదా సార్. సార్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీదే, బీజేపీదే, అలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు పార్టీ. సో ఇట్లాంటి కామెంట్ చేసేప్పుడు ఆలోచించుకోవాలి కదా అంటారు సార్. ఒక మాట, మా పార్టీకి వీళ్ళు సంబంధం లేదు, ఈ వ్యక్తులు సంబంధం లేదు, మేము ఇలాంటి వాటిని సహించు అని ఒక మాట అంటే సరిపోతుంది కదా అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక సమస్య పైన ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటారు సార్. నేను ఇందాక చెప్తున్నది అదే. వాటికి అన్నిటికీ పార్టీ బాధ్యత వహించాలంటే అది అయ్యే పని కాదు. అందుకని వీటిని వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు గానీ తీసుకోవాలి అంటున్నాను నేను. రైట్, అంతే. ఫైన్, మీరు ఎన్నిసార్లు చెప్పినది కోటేశ్వరరావు గారు, దట్స్ ఇట్ సార్. సార్ చెప్తుంది అది. ఒకవేళ కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా దానికి సంబంధించి అట్లా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తే, ఆ సమయం వస్తే, అంత అవసరం వస్తే ఇస్తారు. అది కోటేశ్వరరావు గారు. ఓకే, ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని నేను కన్విన్స్ చేయలేను, నన్ను ఆయన కన్విన్స్ చేయలేరు. ఎవరైనా మన డిస్కషన్ చూసినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరు చెప్పింది రైట్, ఎవరు చెప్పింది రాంగ్, ఎవరు సరైనటువంటి వైఖరి. చూసాం మనం గోరక్షక దళాల పేరుతోటి చేసినటువంటి అనేక దాడుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా స్పందించి మాట్లాడారో మనం చూసాము. అటువంటి పరిస్థితి వస్తే తప్ప బీజేపీకి చర్మాలకి ఆ విధమైనటువంటి స్పందన రాదేమో అనిపిస్తా ఉంది. చూద్దాం, అది కూడా చూద్దాం. సినిమా విడుదలవుతుంది, ఎవరు ఈ చెప్పినటువంటి వాళ్ళందరూ సినిమా వాళ్ళ దగ్గరికి వస్తారా, వస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, లైవ్లోకి వచ్చినందుకంటే. కోటేశ్వరరావు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. రైట్ సార్. రైట్, అది మొత్తం మీద రైటా రాంగా తప్పుపట్టడం అనేది, ఏది రైట్ ఏది రాంగ్ అనేది డిబేట్లు మీరు చూశారు కదా, ఎవరి వాదనలు వాళ్ళవి. చాలామంది కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఈ సినిమా హిట్ అయితే పబ్లిసిటీ అనుకోవచ్చు, ఒకవేళ సినిమా ఫట్ అయితే, ఫ్లాప్ అయితే అది రాజమౌళికి ఒబేసిటీ వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ వస్తాయి. మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా? బీజేపీ నేతలు సీనియర్లను ఎవరైనా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడతారా, లేక ఇంకా చాలామంది సంబంధం లేని వ్యక్తులు కూడా కామెంట్ చేసి ఇంకా సినిమాకి పబ్లిసిటీ పెంచుతారా? వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News, తెలుగు వారి గుండె చప్పుడు.